హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాస స్కీమ్లు అంటూ కొన్ని అప్డేట్స్ అనేది, కొన్ని మార్పులు చేర్పులు అనేది రావడం అయితే జరిగిందండి. కొంతమంది తొందరపడి అప్లై చేసుకున్న వాళ్ళు ఎడిట్ ఆప్షన్ కోసం దొలాడుతున్న వాళ్ళకైతే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా, ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాము, మేము మళ్ళీ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలా, ఈ రెండు ఫామ్స్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి, మా దగ్గర రేషన్ కార్డు లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అయిపోతుందా, లేదా ఏ విధంగా ఉంది అనే దాని గురించి అయితే ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకంటూ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లారిటీ కావడం అయితే జరుగుతుంది. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% క్లారిటీ జరగడం అయితే జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు రాజు యువ వికాసంలో ఏమేమి అప్డేట్ రావడం అయితే జరిగిందనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మన గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే, ఈ రోజు స్కీమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు పెట్టిన అప్డేట్ నెక్స్ట్ అప్డేట్లో అయితే మార్చడం జరుగుతుంది. ఇంతకుముందు రేషన్ కార్డు ఉండాలని చెప్పారు, ఇప్పుడు రేషన్ కార్డు లేకున్నా అవసరం లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా అవసరం లేదు, రేషన్ కార్డు ఇన్కమ్ రెండు లేకున్నా కానీ అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు అవసరం లేదనేసి కూడా ఈ రోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ సబ్మిట్ చేసేది ఎప్పుడు, మనకు 14/4/2025లో లాస్ట్ డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. అంటే 14వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఇక్కడైతే మనకి అప్డేట్ చూపించిన ప్రకారం అయితే రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు అవసరం లేదనేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే గైడ్ లైన్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ గైడ్ లైన్స్లో చూసుకున్నట్టయితే మనకి యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయల లోపు మనం సబ్సిడీ పెట్టుకున్నాం అనుకో, మనకు 100% సబ్సిడీ అనేది లభించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెట్టుకున్న వాళ్ళకి 90% అంటూ మనకు సబ్సిడీ కట్ కావడం జరుగుతుంది. మనకు బ్యాంక్ అనేది 10% అనేది మనం కట్టుకోవాలి. అది కూడా వడ్డీ లేని రుణం ప్లస్ ఈఎంఐ ఆప్షన్ పెట్టుకునే పద్ధతిలో కూడా ఉంటుందనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 1,00,000 నుంచి 2,00,000 పెట్టుకున్న వాళ్ళకి 80% రాయితీ కల్పిస్తారు, 20% అనేది మనం బ్యాంక్ కట్టుకోవాలి. 2,00,000 నుంచి 4,00,000 వచ్చిన వాళ్ళు 70% రాయితీ కలగవలసిస్తారు, మనం 30% అయితే బ్యాంక్ కట్టుకోవాలి. ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ లిమిట్ వచ్చేసి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి లిమిట్ వచ్చేసి రూరల్ ఏరియాలో వచ్చేసి 1,50,000 కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ అర్బన్ ఏరియాలో వచ్చేసి 2,00,000 ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే అయిపోతుంది అనేసి కూడా ఇక్కడైతే మనం మనీ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ చూసుకున్నట్టయితే 25 నుంచి 55 ఇయర్స్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించింది అయితే 21 నుంచి 60 ఇయర్స్ లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. నాన్ అగ్రికల్చర్ వాళ్ళు అయితే 21 నుంచి 50 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిదైతే ఇది మనకు ఆన్లైన్ అనేది కావడం అయితే జరగట్లేదు. నెక్స్ట్ మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనేసి చెప్తున్నారు. మీరు అగ్రికల్చర్ సంబంధించిన ఏమన్నా ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పొలం పాస్బుక్ ఉండాలని చెప్తున్నారు. మీరు వికలాంగులు, హ్యాండిక్యాప్డ్, ఏదైనా ఒంటరి మహిళలు ఉంటే మాత్రం దానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ లేదా మీరు ఏదైనా ఉన్న సర్టిఫికేట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఒక పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది అనేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇది అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎంపీడీఓ ఆఫీసులు అనేది మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ప్లస్ దానికి జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ పాన్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డు ఉన్న వాళ్ళ ఆప్షన్ అది, పాన్ కార్డు ఉన్న వాళ్ళైతే జిరాక్స్ పెట్టండి, లేకపోతే ఏం లేదు. నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ పెట్టేసి ఎంపీడీఓ ఆఫీసులు అనేది మీకు ఇస్తే అది అనేది కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు వస్తుంది అనేసి కూడా వాళ్ళైతే హెల్ప్ డెస్క్ ద్వారా చెప్పడం అయితే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్కి మనం ఏం యూనిట్ పెట్టుకుంటే వాటికి ఎంతెంత మనకి అమౌంట్ ఇస్తారు, నెక్స్ట్ ఎంతెంత మనకు రాయితీ కల్పిస్తారు అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు ఏం షాప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి, బీసీ కార్పొరేషన్ వాళ్ళకి, ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళకి, మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి ఎవరిది వాళ్ళకైతే లిస్ట్ అయితే రావడం జరిగింది. నేను ఇది అనేది పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మీరు అక్కడి నుంచి చూసుకోండి. ప్రెజెంట్ అయితే మన ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఏ విధంగా ఆఫ్లైన్ ఫామ్ అయితే తీసుకోవడం జరగట్లేదు. మనం ఆన్లైన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది, కానీ ఆఫ్లైన్ ఫామ్ అయితే వాళ్ళనేది అడగడం జరగట్లేదు. ఆ విధంగా కూడా మీరు చూసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది, దాని గురించి కూడా ఏమైనా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.